నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నివేది కీలక పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బుధవారం ప్రారంభమైంది. బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డు, మర్చెంట్స్ నేవీ, పరిశోధన నౌకలు 9 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. by Commander Ankit Dhruv. INS Arnala, hull mounted or variable depth sonar, हल्के वजन के टॉर्पीडो, ASW रॉकेट, naval ship Magar, commanded by Commander Madhusudana Rao. शामिल हैं. सर्वदा सर्वत्र विजय. हमारी नौसेना के वीरों से भी यही उम्मीद है. Is commanded by Captain Guru Pradeep Bala, and today is the flagship of Flag Officer Commanding in Chief, Eastern Naval Command. It was exactly 50 years ago in 1976. Operations and surveillance missions. Thus, ఏపీ రాష్ట్ర శాసనసభలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. గ్రామీణ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చే ఈ బిల్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తరపున ఈ బిల్లును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో ప్రవేశపెట్టారు. అలాగని సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సభ్యులందరూ బిల్లులో ప్రతిపాదించిన మార్పులను స్వాగతిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, on behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pavan Kalyan garu, I move for leave to introduce the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1, వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే
జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గాని వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి, పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు, ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ, పార్లమెంట్కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు మరణం తలసిల రఘురాంకి కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తలసిల రఘురాంకి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రశేఖరరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్దమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చకైనా తాము సిద్దమని సవాల్ విసిరారు. ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు ఛాలెంజ్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంపై చర్చకు సిద్దమని నిన్న సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని రసాయనాల మిశ్రమని చెప్పిందని తెలిపారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందని అన్నారు. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాలుగా ఉందని, ఆ సంస్థ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధనను తమ ప్రభుత్వం పెట్టిందని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలని సభకు తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని, ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత సవాలు విసిరారు. ఈ రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయడం ఒకటైతే, ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది. ఈరోజు మార్నింగ్ మనం అందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే, వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి, ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా, కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ, సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీరు చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే, తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు, యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమైన ఇష్యూని, సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. యాక్చువల్గా వీళ్ళు, నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా, సిబిఐ ఛార్జ్షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు, ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది, గీల అడల్ట్రేషన్ జరిగింది,
కొన్ని సందర్భాల్లో అయితే అసలు గియే కాదు, అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయటకు తేటతెల్లం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ రోజు 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి ఇప్పుడు బయటకు రావడం ఖాయమైంది. ఇటీవల మరొక 2 కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైన తర్వాత ఆయనపై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అంబటి జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంబటిపై సంక్రాంతి లక్కీ డ్రా కేసును ఒక జనసేన నాయకుడు పెట్టిన సంగతి తెలిసిందే. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఇక వార్షిక బడ్జెట్ విషయానికి వస్తే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని సంక్షేమ బడ్జెట్ ఇదేనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయిస్తే దానిలో 51,000 కోట్లు బీసీల సంక్షేమానికి కేటాయించడం జరిగిందని అన్నారు. బుధవారం గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి పాలనలో బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఆదరణ పథకం పారదర్శకంగా అమలవుతుందని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వేముల సూర్యనారాయణ, చెంబేటి మణికుమార్, చెంబేటి బాబు పాల్గొన్నారు. బాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారిని ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. విద్య,
ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికి కూడా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ 1 ఇచ్చాం, ఆదరణ 2 ఇచ్చాం, రేపు ఆదరణ 3 కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి డిఎస్సీలు కావచ్చు, ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అనేది బహుశా మాకు తెలిసి చరిత్రలో ఇదొక అధ్యాయం అని మేము తెలియజేస్తున్నాం. ఇది గణాంకాల పుస్తకం కాదు, ఇది పేద బడుగు బలహీన వర్గాల రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సాధించే బడ్జెట్ అని మేము మరొకసారి తెలియపరుస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్టులు, అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో జరిగిన హౌసింగ్ లేఅవుట్లలో అసంబద్ధ కేటాయింపులపై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లు అని 14,280 హౌస్ ప్లాట్లు ఇచ్చారని, కానీ వీటిలో 6,400 లబ్ధిదారులతో మాత్రమే ఫిల్ చేశారని చెప్పారు. మిగిలిన 7,870 ఫ్లాట్లు ఖాళీగా ఉంచారని, వీటిలో కనీసం ఇండ్లు, పునాదులు కూడా కట్టలేదని, ఈ ఫ్లాట్లు అన్ని ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రివర్యులు ఈ ఖాళీ ఫ్లాట్లను రద్దుపరిచి నూతన లబ్ధిదారులకు అందజేస్తే ప్రజలకు మంచి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానా కూడా మంచి జరుగుతుందని అన్నారు. హౌసింగ్ మంత్రివర్యులు దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని శాసనసభ సాక్షిగా కోరారు. కందుల నారాయణ రెడ్డి గారు సూటిగా పాయింట్ చెప్పండి సార్, ఎవరిని మెచ్చుకోక్కర్లా. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం వారి ఆశపోతనమానాల్లో లేదంటే వారి కబ్జాలనాల్లో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆ రోజు జగనన్న కాలనీలను పెట్టి 14,281 హౌస్ ప్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ 14,280 హౌస్ ప్లాట్లలో ఫిల్ చేసుకోవటంలో మాత్రం అధ్యక్ష 6,400 మాత్రమే చేశారు అధ్యక్ష. మిగిలిన 7,870 హౌస్ ప్లాట్స్ అలాగే ఉంచారు అధ్యక్ష. ఒక ఇల్లు కట్టలేదు, ఒక కనీసం ఒక కాంపౌండ్ కట్టలేదు, గుణాలు కూడా దిగలేదు అధ్యక్ష. ఈరోజు ఆ ప్లాట్లన్నీ ఖాళీగా పడిపోయింది. నేను గౌరవ మంత్రివర్యులను, సంబంధిత మంత్రివర్యులను కోరేది ఏంటంటే, ఈ ప్లాట్లు అన్నీ కూడా గతంలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళన్నింటినీ రద్దుపరిచి కొత్తగా అలాట్మెంట్స్ ఇచ్చేదానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల 7,800 కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళ మొత్తం, ఎవరైతే అక్కర్లేని వాళ్ళకు గత ప్రభుత్వంలో ఇచ్చారో వాళ్ళందరూ ఈరోజు పక్కన పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వాటిని రద్దుపరిచి కొత్త వాళ్ళకి ఇచ్చామంటే న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ప్రభుత్వానికి ఖజానా కూడా నష్టం రాకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను.
మార్కాపురం నూతన కలెక్టరేట్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారుల్ని ఆదేశించారు. బుధవారం మార్కాపురం వచ్చిన ఆయన కలెక్టరేట్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.